అయితే ఉషు అనే గేమ్ ఒకటి ఫస్ట్ ఉంది, ఇది కత్తి పట్టుకుని మనం ప్రాక్టీస్ చేయాలి అని చెప్పినప్పుడు మీకు భయం వేసిందా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి భయం వేసిందా? No, I feel very glad because I want from childhood only I want to do like this events and this sports. I want to be in sport. So my school also supported me and my coaches and my parents also supported me. So I came in front of this game also. In our school there is a separate classes for wushu. 1 or 2 hours there will be in our ground. We'll practice with 2 coaches. We'll practice in our ground. Okay. Daily. So it's daily and compulsory also for all the girls? Yeah. Or you have to select it? No, it is compulsory. And from 5th and 6th onwards, we are practicing from till 10th. Oh, wonderful. అయితే ఇది ప్రాక్టీస్ చేయడం మాత్రమేనా? Do you have different kinds of competitions? Did you ever participate in other competitions? In Himachal Pradesh and in Chandigarh in national level, and first we have practiced in with small competitions like district level, then inter-district, then after national level, then now she is going to international. Who's going? ఇక్కడ మీరు చూస్తోంది సినిమా షూటింగ్ కాదు. సైదాబాద్ లోని సెయింట్ మాస్ స్కూల్ విద్యార్థినిల మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలివి. ఇక్కడ చేస్తున్న డ్రిల్ ఏ వర్గ శత్రువును, ఏ విదేశీ శత్రుపై దాడి చేయడానికో కాదు. పోకిరీల బారిన పడి ఎందరో అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అవి మరీ శృతిమించుతున్నాయి. గుంటూరులో ఉంచుకుని ముస్లిం అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి జీనత్ సుల్తానా ఉషు మార్షల్ ఆర్ట్స్ లో అద్భుతమైన ప్రతిభ చూపుతోంది. నేషనల్ ఛాంపియన్షిప్స్ లో పలు పతకాలను సైతం కైవసం చేసుకున్న జీనత్ బురఖా ధరించే కిక్ బాక్సింగ్, జూడో, టైకోనో టెక్నిక్ స్టిక్ తిప్పడాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తోంది. ఓకే, రైట్. అమ్మ, ఇప్పుడు సాధారణ స్థాయి నుంచి చిన్న చిన్న కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడము, దానిలో ప్రైజ్ వచ్చిన తర్వాత మనకి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ డెవలప్ అవడం చూస్తూ ఉంటాం కదా. వేరే స్టేట్స్ కి వెళ్ళినప్పుడు, వేరే కంట్రీస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ ప్రాక్టీస్ టైమింగ్ కానీ, వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ? వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే చూస్తే నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా మంచిగా చేయగలుగుతాను. అదే చూసి నేను ఇలా క్యాంప్ సెలెక్ట్ అయినా. ఓకే, ఏం క్యాంప్ కి సెలెక్ట్ అయ్యావు ఇవాళ? నేషనల్ క్యాంప్. వరల్డ్ ఛాంపియన్షిప్ కి రిప్రజెంట్ చేయడానికి నేషనల్ క్యాంప్ కి సెలెక్ట్ అయ్యావు. ఈ నేషనల్ క్యాంప్ ఎక్కడ జరుగుతుంది? భోపాల్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో నువ్వు సెలెక్ట్ అయితే ఎక్కడికి వెళ్తావు? ఇండోనేషియా. ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇండోనేషియాలో జరుగుతుంది. నీ ఛాన్సెస్? అమ్మాయి జీనత్ సుల్తానా ఉషు మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరిన గడుసు పిల్ల. నేషనల్ ఛాంపియన్